Psalms chapter 107 verses 1. అందరం కలిపి చదువుకుంటాం. అందరం కలిపి చదువుకుంటాం. सबको लेके मिले के पढ़ना पड़ता, గట్టిగా బిగిరిగా చదువుకుంటాం. जो जोर से पढ़ना पड़ता. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. ఇక్కడ రాయబడిన మాట యెహోవా దయాళుడు అనే మాటను మనం చదువుతూ వచ్చినాం. यहोवा दयाल है. యెహోవా దయాళుడు కనుకనే ఆయనకు మనం ఏం చెయ్యాలి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. यहोवा दयाल है, जो करना पड़ता बोले तो अभी जो प्रभु को आराधना करना पड़ता. కనుక మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించటంలో నిర్లక్ష్యం చేయకూడదు. जब भी प्रभु को जो समय देना बोले, आराधना करना बोले, जब भी पीछे नहीं होना. ప్రభుని స్తుతించే విషయంలో మనం ఆలస్యము అనేది మనలో ఉండకూడదు. जब भी प्रभु को स्तुति करना टाइम पे जब भी पीछे नहीं होना पड़ना. చాలాసార్లు ఆదివారము ప్రభుని ఆరాధించే సమయం అని తెలిసి కూడా మనం ఏం ఉంటామంటే నిదానంగా నిర్లక్ష్యంగా ఆలస్యముగా చిన్నగా వస్తూ ఉంటాం. जब भी परसों दिन में बोल के बाद तो सुबह में मालूम होता कैसा होता, तो प्रभु देना समय में नहीं दे के हमें तो पूरा जो पीछे पीछे आना पड़ता, पूरा डाउन आना पड़ना पड़ता. మనం ఊరికి వెళ్ళేటప్పుడేమో లేడీలాగా పరుగులెత్తుతామంట, మందిరానికి వచ్చేటప్పుడేమో చీమల్లాగా నడుస్తామంట. जो भी जो गाँव जाना टाइम रहता बहुत आगे जाना पड़ता. जो मंदिर का आना टाइम पे जल्दी आने की नहीं जरूरत नहीं मिल रहा हमारा को. ఊరికి వెళ్ళేటప్పుడు లేడీలాగా పరిగెత్తుతాం. ఎందుకు? బస్సు మన కోసం ఆగదు, ట్రైన్ మన కోసం ఆగదు, ఏరోప్లేన్ మన కోసమేం ఆగదు. మనమేమో మోడీ అనుకున్నామా? ప్రధానమంత్రి అయితే ఫ్లైట్ ఆపొచ్చు, మన కోసం ఎవరు ఆపుతారు? ఆటో వాడు కూడా ఆపడు. ఓలా బుక్ చేసుకుంటే రండి రండి అంటాడు. जब भी जो जाना पड़ता बस भी नहीं रखते, ट्रेन भी नहीं रखते. हम जो प्रधानमंत्री सोचते क्या नहीं है, हमारा आदमी जो आग जाने पड़ता. కనుక మనము దేవుని మందిరానికి వచ్చేటప్పుడు చీమల్లాగా ఉండకూడదు, నిదానంగా నిర్లక్ష్యంగా ఉండకూడదు. जब भी मंदिर का आना समय में जो आना टाइम में जल्दी आना पड़ता. మేము సేవా తరఫీదులో ఉన్నప్పుడు ఉదయాన్నే లేచిన కాడి నుంచి మందిరం ఓడవాలి, చాపలేయాలి, మైకులు పెట్టాలి, అన్నీ చేయాలి. చేసేసరికి విశ్వాసులు బైబిల్ తీసుకొని వస్తూనే ఉంటారు. जब जो मंदिर में हम काम करना टाइम में पूरा सुबह के पूरा काम करना, बाद में जो पहले लास्ट में विश्वास आना पड़ रहा. వాళ్ళు వచ్చేసరికి ఇక మాకు ఎలా ఉంటదంటే ఇక బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేయడానికి వీలు పడదు. जब आना टाइम में बाथरूम जाने पे स्नान भी नहीं करने का समय नहीं मिल रहा. కొంతమంది డైరెక్ట్ గా వస్తానే బాత్రూమ్ లోకి దూరతారు. ఇంకా మాకు టైం ఏడ కుదిరిద్ది? जब लेट का आते आने के टाइम पे जो बाथरूम जा रहे हैं उनका टाइम नहीं मिल रहा. అందుకని వెంటనే ఇంకా బట్టలు వేసుకొని మళ్ళీ మేము బైబిల్ తీసుకొని వచ్చి కూర్చునే వాళ్ళము. जब भी सार नहीं करना भी आके बाइबल पकड़ के आने के बैठना पड़ रहा. కనుక ప్రభువుని ఆరాధించే విషయంలో మనము చాలా ఎలాగుండాలంటే చాలా స్పీడ్ గా ఉండాలి, త్వరగా అనే అనుభవంలో ఉండాలి. जब भी प्रभु को आराधना करना वो कैसे रहना पड़ता बोले तो बहुत जोर में स्पीड में रहना पड़ता. అందుకనే యెహోవా దయాళుడు కనుకనే ఆయన్ని మనము స్తుతించే వారిముగా ఉండాలి. जब भी प्रभु तो दयाल जो हम जो आराधना करना जो शुरू थाना पड़ रहा. ఆ దయాళుడైన దేవుడు నీ జీవితంలో నా జీవితంలో 4 అద్భుతమైన విషయాలను జరిగిస్తూ వచ్చినాడు. प्रभु तुम्हारा परस में हमारे साथ में